మోసంరా నాన్న, ఇది అన్యాయం మరి. సార్ ఏమైంది సార్? ఎవరు అన్యాయం చేశారు సార్ మీకు? ఇంకెవర్రా నాన్న, మన ఆడియన్స్. మన ఆడియన్స్ మీకు మోసం చేశారా? నాకు ఒక్కడికే కాదురా నాన్న, మన అందరికీ. అవునా? ఏం మోసం చేశారు సార్? వీడియోకి కంటెంట్ తో పాటు సబ్స్క్రిప్షన్ నోట్ కూడా కొత్తగా చెప్తున్నాం కదరా నాన్న. అవును. ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారా మరి. ఇది చాలా తప్పురా నాన్న. మీరు ఊరుకోండి సార్, మేము చెప్తాం ఆగండి. ఎందుకండి మా వన్య మాస్టర్ నాలుగు ఏడిపిస్తారు? అతను ఏమన్నా మీ ఆస్తి అడుగుతున్నాడా? జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాడు అంతే. దానివల్ల నీకేట్రా లాభం అని మీరంటే, మాకెంత మంది సబ్స్క్రైబర్స్ పెరిగితే మాకు అంత ప్రైడ్ అనమాట. తలెత్తుకొని నవ్విస్తాం. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏరా సుందరం, ఎలా ఉన్నావురా? బాగున్నావా? ఏం బాగుండం లేరా. ఏరా నీకేమైంది? బండ మొక్కలా బానే ఉన్నావు కదా. ఏం చెప్తాంలే, కస్టమర్లందరూ వేరే కోటి నుంచి కొనుక్కొని వెళ్ళిపోతుంటే ఇంకేముంటది వ్యాపారం. ఎవర్రా? ఇంకెవరు? నువ్వే. నేనా? ఎప్పుడు? మొన్న సంచితో సరుకులు తీసుకెళ్తుంటే చూశానులేరా. ఓడి అమ్మ, చూసాడు. గొప్పోడివిరా బాబు. అవి సరుకులు కాదురా, కూరగాయలు. ఎల్లవాయ్ సొల్లు ఇంకెవరికైనా చెప్పు. బ్యాగ్ లో నుండి బార్లీ గింజలు బయటికి తినేస్తుంటే నేను చూశాను. నా దగ్గర దబాయిస్తా. ఓ అదే, మా మధుగాడు లేడు, ఊళ్ళో ఏదో కొత్తగా మాట పెట్టారు, పదండి చూద్దాం అన్నాడు. ఊపుకుంటూ వస్తే బాగోదని కొన్ని బ్యాగ్ లో దోపుకుని వచ్చాను అంతే. సర్లే ఏదో ఒకటి చెప్తావు. సర్లేరా, నాకు టైం అవుతుంది. ఈ లిస్ట్ లో సామాన్లు ఇవ్వు. ఒక్కొక్కటి చెప్పు, రాసుకుంటాను. కందిపప్పు కేజీ, పెసరపప్పు 2 కేజీలు, శనగపలుకులు 1 కిలో, మినపప్పు 3 కేజీలు, జీడిపప్పు కేజీ. నా జీతానికి జీడిపప్ప? అదే చేత ఇంత గన్నేరు పప్పు రాస్తే నా ముక్కు తీరిపోదును. నెక్స్ట్ ఏంటో చెప్పురా. నువ్వు ఆగరా, మా ఆవిడన్ని ఎక్కువ రాసింది. ఇంటికి ఫోన్ చేసి కనుక్కోవాలి. అదేంటో అలా అంటో? చెల్లమ్మ అన్ని ఒక్కొక్క కేజీయే కదా రాసింది. అమ్మినోడు ఎన్నైనా చెప్తావు, కొన్నోడు నాకే కళ్ళు తిరుగుతున్నాయి. ఈడు పాట ఈడును. నాన్నగారు, ఎరా నేనేమైనా పోయానా? ఇందాకలే కదా నాన్నగారు బయటికి పోయారు. ఈ ఎదవ తీటీలు ఆడకు. ఆ రింగ్ టోన్ ఏంట్రా? అయ్యో నాన్నగారు, అది రింగ్ టోన్ కాదండి, కాలర్ ట్యూన్. అదే, ఆ పాట ఏంటి అంటున్నాను. ఇంతకీ ఏం పాట పెట్టాను మర్చిపోయాను. అదేదో అమ్మ లేడు నాన్న లేదని వస్తుంది. నిజమే కదా నాన్నగారు, మీరేమో ఇంట్లో లేరు, అమ్మేమో గుడికి వెళ్ళింది, అక్క చెల్లి తమ్ముడు ఎలాగోలేరు, అందుకే ఆ పాట పెట్టాను. ఓవర్ యాక్షన్ చేయకు. అమ్మ ఇంట్లో లేదా అయితే? ఇదిగోండి ఇప్పుడే వచ్చింది. ఆ ఫోన్ ఒకసారి అమ్మకి ఇవ్వు. ఈ ఫోన్ అమ్మకి ఇచ్చేస్తా మరి నాక. నీ అబ్బా, ఒకసారి మాట్లాడడానికి ఇవ్వే. నీ అబ్బా అంట ఏంటో, మా నాన్నే తిట్టుకుంటాడు. అమ్మ ఇగో నాన్నగారు మాట్లాడతారట. హలో చెప్పండి. ఏమే, ఈ లిస్ట్ తో నన్ను ముస్టాన్ చేసేద్దాం అనుకుంటున్నావా? ఏమైందండి? ఈ మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు మొన్నే కదా తెచ్చాను, మళ్ళీ రాసావేటి? మొన్నే తెచ్చావా? నా దగ్గర కొనలేదు. ఎక్కడ పక్కోట్లు నుంచి పట్టుకెళ్ళవా? రేయ్, మొన్నంటే 20 రోజుల క్రితం రా, నీ దగ్గర నుంచే కదా పట్టుకెళ్ళాను. అలాగైతే ఓకే. నువ్వు చెప్పే, మొన్నే కదా తెచ్చాను, మళ్ళీ రాసావేంటి? అన్నీ అయిపోయాయండి. అయిపోయాయా? అప్పుడే అయిపోవటం ఏంటి? ఖాళీగా కూర్చున్నప్పుడల్లా నేనే కూర్చుని నవ్వుతున్నాను మరి. అది చెప్పు, అందుకే అయిపోతుంది అయితే. ఎట్టకారాలు ఆడకండి, వండితే అయిపోదా ఏంటి? పైగా రేపు పండగ ఉంది, స్వీటో హాటో వండుకోవడం ఏంటి? ఈ జీడిపప్పు ఏంటి కేజీ రాసావు? అదా, మా ఇంటి వంటకాల ప్రోగ్రామ్ లో దొండకాయ కాజు బర్ఫీ చూసానండి, రేపు అది ట్రై చేద్దామని రాశాను. నేనేమన్నా మిల్లు మానేసి స్వీట్ల దుకాణం పెడదామని చెప్పానా నీకు? కాజు బర్ఫీ అంట, కుల్ఫీ అయిపోతుంది ఇక్కడ. ఏదో ఒక తగలడండి. నాన్నగారు ఏంట్రా? చీటీ చివర్లో కొంచెం జాగ్రత్తగా చదవండి. ఈడొకడు. ఒరే ఏంట్రా నువ్వు? చిల్లమ్మ ఏదో ట్రై చేస్తుంటే చీరింగ్ చేయకుండా చిరాకు పడతావు. నువ్వు ఉండరా, సరుకు సేల్ అయిపోవడానికి ఏదైనా చెప్తావు. సరే నెక్స్ట్ ఏంటో చెప్పు. AXE అదా యాక్స్ అంటే? సబ్బుతో పని ఉండదు, స్నానం చేసే ఆలోచన రాదు, సువాసన వస్తే సచ్చేదాకా వదలదు, సెంటు బాటిల్ రా. ఇది మా దొంగ నా కొడుకు దొంగచాటుగా రాసి దొబ్బినట్టున్నాడు. పక్కన పడేరా. మొత్తం ఎంత అయింది చెప్పు. మొత్తం 4200 అయిందిరా. లిస్ట్ ని సగం నలిపి చెప్పిన 4 నూనె ప్యాకెట్లు పక్కకు తీసినా 4000 అయిపోయిందా? ఇదేంట్రా ఎంత అయిపోయింది? తీసుకెళ్ళరా, పర్లేదు. నీకు డబ్బులు వద్దంటే చెప్పు, సపోర్ట్ చేయకుండా తీసుకెళ్ళిపోతాను. అమ్మా ఎందుకు కావాలి? మరి చెప్పించి అన్నిట్లోంచి అరకేజీ తీసేయి. మరి అరకేజీ ఉన్నవి పావు కేజీ తీసేయి. ఇగోట్రా. ఇప్పుడు ఎంత అయింది బిల్లు? 3500. ఎన్ని సామాన్లు కట్ చేసినా క్యాష్ మాత్రం కట్ అవట్లేదు ఏంట్రా? ఇంతకీ డిస్కౌంట్ ఇచ్చావా లేదా?
డిస్కౌంట్ ఇచ్చాను కాబట్టి ఆ రేట్లు. సరిపోయింది. వచ్చే జీతం జిలేబీ అంత ఉంటే ఖర్చు మొత్తం కాజా అంత ఉంది. ఈ బాధల వల్ల సరిగ్గా భోజనం కూడా చేయలేకపోతున్నాను రా బాబు. నీకు బాధ ఏట్రా? కూతుర్లు ఏమైనా ఉన్నారా? వాళ్ళకి ఏమైనా పెళ్లిళ్ళు చేయాలా? ఉన్నది ఒక్కగాను ఒక కొడుకు. కొంచెం యూత్ అయ్యాక ఆడే ఓతొస్తాడులే. ఏమవుతారా బాబు, పీతలాగా ఎప్పుడు నాకు బొక్కలు పెడుతున్నాడు. సర్లే, నువ్వు అన్నది జరిగితే అదే 10,000. ఇదిగో ఈ డబ్బులు తీసుకో, వెళ్ళొస్తాను. సామాన్ లిస్ట్ 3,000కి రాయమంటే 3 వీధులు సరిపడా రాసావేంటే? డబ్బులు నూనె తాగినట్టు తాగేస్తున్నారు కదే. వండినవన్నీ ఎవరి నోట్లో వెళ్తున్నాయో, మళ్ళీ కోరికలు పకోడీ చేయి పూరీ చేయి అని అవన్నీ ఎవరు తింటున్నారు? సార్ వండమని అడగండి, అప్పుడు చెప్తాను. ఆ నూనె ప్యాకెట్లు ఏంటే? వాటర్ ప్యాకెట్లు అనుకుంటున్నావు ఏంటి? అన్ని రాసావు. నూనె నీళ్ళలా వాడైపోతే ఒకటి సరిపోద్ది కదా. అయితే పండక్కి నీళ్ళతోనే వండుతాను, తినండి. నీతో మాట్లాడి వేస్టే. ఎన్ని సామాన్లు తెస్తా ఏంటి? రోజు దొండకాయ కదా, దానికి ఎంత డిస్కస్నా? మనకు కావాల్సిన సెంటు బాటిల్ వచ్చిందో లేదో చూసుకుందాం. హ, ఇదేంటి అన్ని పప్పులు ఉప్పులు ఉన్నాయి, నా సెంటు తేలేదా? నాన్నగారు అది ఏట్రా సెంటా? అవును నాన్నగారు. ఇగో ఇవి తీసుకో. ఆ, ఇదేంటండి సెంటు తెమ్మంటే శాంపిల్ సోపులు తెచ్చారు? నువ్వు చేసే స్నానాలకు అవే ఎక్కువలేరా? దీన్ని సంకలో పెట్టి రుద్దితే సెకండ్ కూడా రాదు కదండి. సంపెత్తను రాదో, సంక్రాంతి వరకు రావాలవి. ఆ, సేవ్ మీ, ఐ విల్ సేవ్ యూ. బాబు పండగ మామూలు బాబు. బాబు పండగ మామూలు. పండగ మామూలే. అలాగెళ్ళండి, అలాగెళ్ళండి. అలాగెళ్ళి వచ్చామండి. అయితే ఇలాగెళ్ళండి. పండగ మామూలు ఎంతో కొంత ఇవ్వండి బాబు, వెళ్ళిపోతాం. మామూలా? దేనికి? అదేంటి బాబు అలా అంటారు? మీ ఇంటి చుట్టూ క్లీనింగ్ గా ఉండడానికి కారణం మేమే కదా బాబు, ఎంతో కొంత ఇవ్వండి బాబు. అందుకే కదా గవర్నమెంట్ మీకు జీతాలు ఇస్తుంది. అలాగంటారేంటి బాబు, ఎంతో కొంత ఇవ్వండి. సరే సరే, ఈ 10 తీసుకుని అందరూ పంచుకోండి. ఏడు పదే, ఈ పత్తి పూజకి పత్తి కూడా రాదండి. అందరూ 100 ఇస్తున్నారు బాబు, మీరు కూడా కొంచెం చూసుకోవండి. ఇదిగో చూసే ఇచ్చాను, తీసుకో. ఊరుకోండి బాబు, ఆస్కలు ఆడకండి. ఈ వీధిలో 200 ఇల్లు ఉన్నాయి. ఇంటికి 100 రూపాయలు అంటే ఓ నా జీతం కంటే నీ కలెక్షన్ ఎక్కువగా ఉంది. మీకు మాకనేసరికి చేతులు రావు బాబు, ఎవడో ఒకరు తగులుతాడు, అప్పుడు సరిపోద్ది. ఈసారి నాన్నగారికి కొంచెం ఖర్చు ఎక్కువైనట్టుంది. కచోడీలో ఫేస్ పెట్టారు. ఈ వేవులో అతను కొంచెం సేవ్ చేద్దాం. కొత్త బట్టల కోసం దసరా డిస్కౌంట్ సేల్ లో వేలెట్టి కూపన్లతో ఖర్చు కనబడకుండా కవర్ చేద్దాం. మల్లాటోల కోసం ఇక్కడ ఉంటది సార్ట్ బై లోటు హై. దరదం 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 దం, డిస్కౌంట్ లో బట్టలు కొందాం, డాయర్లు బనీన్లు అన్ని కొందాం దం దం దం. అది కడ్డాయర్లు, కట్బనీలు, క్యారెట్ ఫిట్ ప్యాంట్లు, కాలర్లెస్ సెట్లు అన్ని కార్ట్లో పడిస్తాం. ఇంకా మా నాన్నను పడేయడం ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఈడేంటి మొహం మడతగాజలా పెట్టుకుని నా ముందు నుంచున్నాడు? ఏంట్రా? నాన్నగారు, నా కోసం అమ్మ కోసం మీరు పడే కష్టం చూస్తుంటే నాకు బాధేస్తుంది నాన్నగారు. నీ యాక్టింగ్ చూస్తుంటే నాకు భయం వేస్తుందిరా. మీరు హలు పెరగని హార్స్ లా కష్టపడుతుంటే. ఒరే ఎదవా, అది అలుపెరగని విక్రమార్కుడు రా. రొటీన్ గా ఉంటుందని రిప్లేస్ చేశాను నాన్నగారు. మీకు అదే కంఫర్ట్ అంటే అదే కంటిన్యూ చేస్తాను. ఏదో ఒకటి తగలడు. మీరు అలు పెరగని విక్రమార్కుడులా కష్టపడుతుంటే ఆ కష్టానికి కూడా కన్నీళ్ళు వస్తున్నాయి నాన్నగారు, కన్నీళ్ళు వస్తున్నాయి. కంత్రీ కౌర్లు అడగగాని కంటెంట్ ఏంటో చెప్పు. మీ కష్టాన్ని ఖర్చు చేయకూడదని కరాకండిగా కూర్చొని కార్ట్లో కడ్డాయర్లు, కట్బనీలు, క్యారెట్ పిట్ ప్యాంట్లు, కాలర్లెస్ సెట్లు అన్ని యాడ్ చేశాను నాన్నగారు. వాడు నన్ను 3,000 కట్టరా నా కొడక అంటే, నా దగ్గర కూపన్ ఉందరా నా కొడక అని డిస్కౌంట్ కి దిమ్మ తిరిగిపోయేలా 2,500కి దించాను నాన్నగారు, దించాను. దయచేసి ఆ 2,500 మీరు ఇస్తే అక్కడ పే చేసి మీ పరువు నిలబెడతాను. ఏటి నాన్నగారు అలా చూస్తున్నారు? 2021లో నాకన్నా మంచి కొడుకు లేడని అనిపిస్తుందా? కాదురా, 2003లో నేను ఏం తప్పు చేశానో అర్థమవుతుంది. తప్ప ఏం చేశారు నాన్నగారు? నిన్ను కన్నాను రా చెత్తనా కొడక, నిన్ను కన్నాను. నాన్నగారు 2,500 అసలు ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నావురా? నా కష్టానంతా చూస్తానే ఉన్నావు. నేను సంపాదించిందంటే మీ ఇద్దరికే పెడుతున్నాను. 4 సంవత్సరాల నుంచి నాకేమీ కొనుక్కోలేదు. 4 సంవత్సరాలు అవుతుందిరా నేను 4 బద్ద మార్చి. నాది వాడుకోండి నాన్నగారు, నాది బానే ఉందిగా. ఛీ చెత్తనా కొడక, 1,500 ఇస్తాను. అది కూడా ఎందుకు ఇస్తున్నానంటే, మొన్న నిన్ను బండి మీద బజారుకి తీసుకెళ్తాంటే మా ఫ్రెండ్ ఒకటి నిన్ను చూసి మిల్లులో పనిచేసే పనుడు అనుకున్నాడంట. అందుకే 1,500కి సూపర్ బట్టలు వస్తాయి, కొనుక్కో. నాన్నగారు మీ బాగు గురించి ఆలోచించి బాగా వడకెట్టి 3,000 ఉన్న సరుకుని 2,500 దాకా దించాను నాన్నగారు. కొంచెం ఆలోచించి ఇంకో 1,000 పెంచితే వచ్చే సంవత్సరం దాకా ఆలోచించక్కర్లేదు నాన్నగారు. ఈ 1,500 తీసుకుంటే తీసుకో, లేకపోతే మానేయ్.
ఏమండి నేను చీరకి 1000 రూపాయలు పక్కన ఉంచమన్నాను, ఉంచారు కదా? ఉంచానే. అమ్మ సంవత్సరంలో బోల్డ్ చీరలు తీసుకుంటది, అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చేస్తారు. నేను పండగ ఒక్కసారి అడిగితే పడి పడి ఏడుస్తారు. అది మీ మామకి మూల పెడతానికి రా. అదే వంకతో లాస్ట్ ఇయర్ వంక రంగు చీర తీసుకుంది. మా అమ్మ డెడ్ అయిపోయాక ఏమైనా డిజైన్ సారీస్ కడతదా? ఇలా మూల ముట్టించి వెళ్ళి ఫాల్స్ కుట్టించేద్ది. ఏది నేత చీర తీసుకోమని చూద్దాం. రే, నా చీరల జోలికి వచ్చాక మామూలు ఉండదు చెప్తున్నాను. అమ్మన్రా, నాకు ఇప్పుడు 2500 ఇస్తారా? ఇంటి నుంచి వెళ్ళిపోమంటారా? రెండో ఆప్షన్ రీజనబుల్ గా ఉన్నట్టుంది. లోటు హై పెట్టుకొని రీజనబుల్ డీల్ చూపిస్తే రెక్లెస్ గా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారా? రే, ఇంకొక మాట మాట్లాడావంటే ఈ 1500 కూడా నీ పాకెట్ లో రావు, చూసుకో. సరే ఇవ్వండి. ఊరుకోరా మామ, కష్టాలన్నీ నీలాంటి కంగాలిగాలికే వస్తాయి. సారీ రా, స్పెల్లింగ్ మిస్టేక్. నీలాంటి కష్టజీవులకే వస్తాయి. కడ్డాయిలు కూడా కొనుక్కోకుండా చేసాడు రా మహేష్. బంగారం లాంటి కడ్డాయిలు రా. ఊరుకోరా మామ, ఊరుకోరా. దొక్కం దొల్లగొడేస్తుందిరా. దొక్కందోలు కొట్టేయడం ఏంట్రా బాబు, ఈ ఆశలో కూడా ప్రాస వదలట్లేదు. ఏడ్రా మేక చుట్టూ కొనుక్కుంటున్నాం. మామ అటు చూడోసారి. నానా ఏట్రా ఈ ప్యాంట్ వేసుకోగానే కిస్తా చిరిగిపోయింది. నా డబ్బులు నాకు ఇచ్చియా మరి. సార్, ప్యాంట్కి ఇస్తా చిరిగిపోతే ఇంకో ప్యాంట్ ఇస్తాం సార్, కానీ డబ్బులు రిటర్న్ అవ్వడం కుదరదు. నాకు వద్దా మరి, మర్యాదగా నా డబ్బులు నాకు ఇచ్చిరా, లేదంటే దవడ వాసిపోద్ది చెప్తున్నాను నీకు. ఇవన్నీ మాస్టర్ ఏంటి గాల్లో ఎగిరి గొడవ పడుతున్నాడు, వెళ్ళి చూద్దాం పద. సార్ సార్ ఏమైంది సార్? నువ్వు ఉన్నా మరి. అలా అరే నువ్వు డబ్బులు ఇస్తావా ఇవ్వా? నాకు ఈ ప్యాంట్ వద్దురా, మళ్ళీ చిరిగిపోదని నమ్మకం ఏంట్రా? నా డబ్బులు నాకు ఇచ్చా మరే మర్యాదగా. ఈ సిచ్యువేషన్ ఏదో మనకి సింక్ అయ్యేలాగా ఉంది. వీడికి ఏదో ఒకటి చెప్పేసి ఆన్లైన్ షాపింగ్ చేయించేస్తాయి, డిస్కౌంట్ మనకి బొక్కాడికి. అసలుకే కుర్తికే కేర్ ఆఫ్ అడ్రస్. సార్ మీరు ఉండరు సార్, నేను చూసుకుంటాను. సార్ అలా డబ్బులు ఇవ్వడం కుదరదు సార్. ఏట్రా నాటకాలా? ఆయన గురించి నీకు తెలియట్లేదు. ఇంకాసేపు ఆగితే నీ వెనకాల ఉన్న తెల్ల సెట్లన్నీ బ్లడ్ తో రెడ్ సెట్లు చేస్తాడు. ఇప్పుడు రక్తపాతం అవసరమా చెప్పు? ఆ డబ్బులేవో అతనికి మర్యాదకి ఇచ్చే. అదిరా నాన్న, చాలా బాగా చెప్పు. అరే బాబు, మీ గోల్ ఎందుకు లేంట్రా బాబు, నాకు ఇదిగోండి తీసుకోండి మీ డబ్బులు. భయపడ్డా మరి ఈడు. ఆ మాత్రం భయం ఉండాలి, అప్పుడే బాగుపడతావు. నాన్న మధు, చాలా థ్యాంక్స్ రా, సమయానికి వచ్చి సేవ్ చేసావు. నువ్వు పండగ బట్టలు తీసుకున్నావా? మనం ఇలాగ ఆఫ్లైన్ లో తీసుకోం సార్, అంతా ఆన్లైన్ లే, పైగా ఫుల్ డిస్కౌంట్లు. డిస్కౌంటా? మీకు కావాలంటే చెప్పండి సార్, సెట్ చేద్దాం. సెట్ చేసిరా ఒక షర్ట్ ప్యాంట్ సెట్ చేసి చెప్తాను. ఒక 1000 రూపాయలు ఇలాగ ఇచ్చారంటే నిమిషంలో సరుకు బుక్ చేస్తాను. బట్టలు బాగుండాలా మరి, చూసుకో. చూస్తారు కదా సార్, పండగ రోజు పూల రంగుల్లో రెడీ అయిపోతారు మీరు. అందరూ ఎవరమ్మా ఈ స్టైల్ బ్రహ్మ అంటారు. థ్యాంక్స్ రా నాన్న, ఎలాగైనా పనికొచ్చావు నువ్వు నాకు. హలో అదే ఎక్కడ ఉన్నారా, లేచావా లేదా? ఇప్పుడు దాకా లేకపోతే మా నాన్న ఊరుకుంటాడేట్రా, బాంబేట్ లేపేస్తాడు. బోరింగ్ దగ్గర బండి కడడానికి వచ్చాను. రేయ్, ఫోన్ తర్వాత మాట్లాడదు గానీ చైన్ సంఖ్యలో సరిగ్గా గడుగు. కడుగుతున్నాను నాన్నగారు. పండగ రోజు ఊరంతా ప్రదక్షిణలు చేసి వద్దాం అనుకున్నాం కదరా, బల్లి బుడత కూడా వచ్చేస్తున్నారు. నువ్వే లేటు, రారా బాబు. బండి కట్టేసి నిమ్మకాయలు కట్టేసి దూపం దొల కొట్టి వచ్చేయడమేరా. సరే సరే. ఆహా, బట్టలు సూపర్ గా ఉన్నాయిరా. ఈ బట్టలు వేసుకొని బుట్ట బొమ్మ స్టెప్ వేయాలి. ఇదేటా మరి? వన్య మాస్టర్ దయ వల్ల ఇన్నాళ్ళకి బ్రాండెడ్ బట్టలు వేసుకుంటున్నాను. నాన్నగారు కొత్త బట్టలు అండి, ఎలాగున్నాయి? బాగున్నాయా? డబ్బులు బాగాలేదేటి? అప్పా చెప్పండి నాన్నగారు, ఎలాగున్నాయా? నానా మధు, రారా బయటికి రారా. ఈడవాడీడు కానుపుకి వచ్చిన కుందేలు పిల్లలా ఉన్నాడు, మున్సిపాలిటీ వాళ్ళ ఉన్నాడు. ఆల్రెడీ ఇచ్చాం, అలాగ వెళ్ళమని చెప్పరా. బాబు ఆల్రెడీ ఇచ్చారట, అలాగెళ్ళి. ఒరే, మున్సిపాలిటీ వాడిని కాదురా, నీ పాలిటీ ఏముండే. సార్ మీరా? ఏంటి సార్ ఇలా బట్టలు పెట్టుకోకుండా బేరు పడితే బయటకు వచ్చారు? బటన్లు పడతాయి కదరా నాన్న ఎట్టుకోవడానికి. పండగ రోజు ప్రేమతో వేసుకుందాం అంటే తప్పు సైజ్ ఎట్టేస్తావా? అయ్యో, మున్సిపాలిటీ వాడు అనుకున్నాను. మీరా? ఏంటి సార్ ఈ వాలకం? మేము ఆలోకం గడి వల్లే నా వాలకం ఇలా తయారైంది సార్. ఆన్లైన్ లో ఆర్డర్ పెడతానని నా దగ్గర 1000 రూపాయలు దొబ్బి నన్ను ఇలా మబ్బు చేస్తాడు సార్. యారా, నేను డబ్బులు లేదని చెప్పి ఊళ్ళో ఎంతమంది చేసి ఇంటి మీద తీసుకొస్తావా? నాన్నగారు అది కాదండి, నేను చెప్పిన మాట ఒకసారి వినండి. సార్ మీకు బట్టలే కదా పట్టట్లేదు, నేను పెడతాను ఉండండి సార్. ఈ బట్టలు పెడితే నా పొట్ట పిట్లు పోతురా. నాకు ఈ బట్టలేం వద్దు, నా 1000 రూపాయలు నాకు కావాలి. ఏటో నా బతుకు. నాన్నగారు ఈ బట్టల మీద వద్దండి, లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొని వస్తాను.
రే వీర్రాజు ఆ మూటలను తీసుకెళ్ళి అక్కడ ఎట్సావా? ఎట్టిసానండి. అల్లదిగో ఆ మూలు ఉన్నాయి కదా, ఆ 3 మూటలు తీసుకెళ్ళి అక్కడ ఎట్టు. అయ్య బాబాయ్ అదేటండి, ఇప్పుడే కదండి ఇక్కడి నుంచి అక్కడ ఎట్టిచ్చారు, మళ్ళీ తీసేమంటారేటండి. ఏట్రా నోరు లెగుస్తుంది ఏట్రా, చెప్పిన పని చేయి ముందు. ఏంటి ఇదే ఏడైపోతాం, ఇంటికి వెళ్ళకుండా ఎక్కడేటి చేస్తున్నావు ఏంటి? మరి పనులన్నీ దగ్గరుండి నేనే చూసుకోవాలి కదా మేనేజర్ గారు. మరి నువ్వు కాకపోతే నన్ను చూడమంటావు ఏంటి? అయ్యో అలా కాదండి. మరి ఇంకెలాగేటి? గురువుగారు లెసుకోకుండా మ్యాటర్ చెప్పండి. రేయ్ నువ్వు మూటలు మోయరా వెళ్ళి. ఏంటి మ్యాటర్ ఏంటి? అంటే మేనేజర్ గారు దసరా వస్తుంది కదా. వస్తుంది కదేటి, ఎల్లుండే అయితే ఏంటి? అంటే మామూలు ఏమైనా. మరి దసరా మామూలే కదేటి, ప్రతి సంవత్సరం రాదా ఏంటి? అది కాదు మేనేజర్ గారు, ఈ సంవత్సరం కొంచెం ఖర్చులు ఎక్కువయ్యాయి, మీరేమన్నా కొంచెం దయతలిస్తే. ఎవరైనా వింటే నవ్వుతారు ఏంటి? గుమ్మస్తావయ్యని నువ్వు అడుగుతున్నావేంటి? ఆ మూటల మోసనాల కన్నా నీకు ఎక్కువ జీతమే కదేటి, సరిపోదేటి? పైగా మొన్న మార్చిలోనే 100 రూపాయలు పెంచాను కదేటి, వెళ్ళు ఇంకా అడక్క ఏంటి? ఈడబ్బా ఏంటి ఇచ్చాడా? ఇచ్చాడు. ఎంత ఇచ్చాడేటి? ఎంతరా? ఎంత? అదేటండి ఏటి ఇవ్వలేదా? గుమస్తాలు అడగకూడదట, గుమస్తాలకు 3 పిల్లలు ఉండరేట్రా. పిల్లలు ఉండొచ్చు కానండి, మొగుడు మీరే కదండి. నువ్వు ముందేలా 3 మూటలు తీసుకెళ్ళి అక్కడ ఇట్రా. అయ్య బాబాయ్ ఇందాకలే కదా నెట్టిచ్చారు 3 సార్లు. ఎడతావా పనిలోంచి పీకేమంటావా? అయ్య బాబాయ్ అంత పని చేయకండి బాబు, మాకు ఉన్నారండి మొగుడు పిల్లలు. క్యారేజ్ ఇచ్చుకుని కొట్టేస్తాను అదవా, ఎట్టకారం ఎక్కువైపోయింది. పరమేశ్వర, మా జీవితాల్లో మార్పులు రావట్లేదు గాని పండగలు మాత్రం పొలోమని వచ్చేస్తున్నాయ్యా. ఏమే చిన్న చుక్క టీ ఇలాగా, బాగా తలనొస్తుంది. ఏట్రా పెళ్లి చూపులకని వచ్చిన పెళ్లి కొడుకుని కట్టిన వెనకాల నుంచి ఒంగుని చూస్తున్న పెళ్లి కూతురు అలా చూస్తున్నావు? ఏం లేదు నాన్నగారు, మామూలుగా నాన్నగారు. చెప్పావు కదరా దసరా మామూలుగా నాన్నగారు. దసరా మామూలుగా ఏట్రా? దసరా కదా నాన్నగారు, మామూలు. అమ్మా ఎరా సరిపోతే ఇంకా కావాలా? చాలా నాన్నగారు. ఏరా మావా, రబ్బర్ బ్యాండ్ కెట్టి లాగి పెట్టుదల కాగితాల్లో ఇంట్లోంచి తలగొచ్చా బయటికి. వాళ్ళ నాన్న లోపల ఉంటే ఇటు బయటికే రావాలి కదరా. సరదా సుబ్బారావు గారు అమర్ రహే. ఊర్ని అబ్బా జిందాబాద్ రాది. జిందాబాద్ జిందాబాద్. ఏట్రా మైసే, మీ నాన్నకి జిందాబాద్లు బాగుతున్నారు ఏంటి? చేసాడేటి? మరి ఏడనుకున్నారా, దసరా కదా మామూలు ఉండదు మరి. మా ఇంటి నుండి మామూలు తీసుకొని వస్తున్నారు వీళ్ళందరూ. రండమ్మా రండి, మీరేటమ్మా సరదాగా? కాలువలు గట్ట తీస్తుంటామండి. ఇదిగోమ్మా మీరమ్మా. చెత్తల వ్యాన్ డ్రైవర్ నండి. నెక్స్ట్ బ్లీచింగ్ పౌడర్ గట్ట చల్లుతుంటానండి. తీసుకోండి అమ్మా. నెక్స్ట్ ఇల్లు పక్కన చింత చెట్టు దగ్గర ప్యాక్ ఆడతామండి. ఇదిగో తీసుకో సరదాగా. నెక్స్ట్ డాడీ అది ప్యాక్ ఆడుతున్నట్టు మామూలు ఇచ్చేస్తున్నాను వాడికి. అవును కదా రే, ఆగరా సరదాగా, నా డబ్బులు నాకు ఇచ్చేసాళ్ళు. ఆ ఇచ్చాక ఆగుతాడు. మీరమ్మా. లైన్ మ్యాన్ బాబు. తీసుకోండి. నెక్స్ట్ మాస్టర్ నమ్మరి వన్య మాస్టర్. మీరు వచ్చారేంటి సార్ సరదాగా? మీరు మామూలు ఇస్తున్నారని తెలిసి మామూలుగా వచ్చానా మరి. ఊరుకోండి సార్ సరదాగా, మీకు మామూలేంటి? పాలోడికి ఇచ్చారా? ఇచ్చానండి. పేపర్ వాడికి ఇచ్చారా? ఇచ్చానండి. మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చారా? ఇచ్చానండి. కేబుల్ వాడికి ఇచ్చారా? ఇచ్చానండి సరదాగా. మరి అదే సరదా నాకు లేదేంటి సార్? మీ అబ్బాయి కాలేజ్ నుంచి కాన్వెంట్ వరకు, ఎక్కల నుంచి లెక్కల వరకు కూర్చోబెట్టి ట్యూషన్ చెప్పాను కదా సార్. మరి నాకు పండగ లేదా పిల్లలు లేదా? అందుకే మీరు ఒక 1000 ఇస్తే 2 ఇయ్యమని వెళ్ళిపోతాను. 1000 కావాలా? తీసుకోండి అయితే సరదాగా. నా మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయిందా మరి? ఇలాగే గట్టి గడితే అందరు పేరెంట్స్ ఇచ్చేలాగా ఉన్నారు. మై డియర్ స్టూడెంట్స్, మీరు అందరూ మొన్న వినాయక చంద దండారు కదా, ఇప్పుడు నేను దసరా చంద దండెత్తాను రానా. సైడ్ లేకండి. డాడీ ఆ వన్య మాస్టర్ ట్యూషన్ ఫీజా బొక్క అనుకుంటే మళ్ళీ 1000 రూపాయలు ఎందుకు ఇచ్చావు డాడీ? నువ్వు ఉండరా, ఆ డిమానిటైజేషన్ నుంచి ఆ నోట్ నా దగ్గరే ఉండిపోయింది సరదాగా. ఎవరికిచ్చినా తీసుకోవట్లేదు. ఈ వన్య మాస్టర్ కళ్ళకద్దుకొని తీసుకున్నాడు. ఇప్పుడు నాకు అర్థమైపోయింది ఈ వన్య మాస్టర్కి ఎంత బాగొచ్చో లెక్కలు. తెల్ల నోటు పట్టుకొని సెంగు అంటే ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు.
రేయ్ ఎక్కడ తగలడ్డావురా? ఇంట్లో తగిలే కదా మహేష్ గడి ఇంటి దగ్గర అడ్డాను. ఆడింటి దగ్గర అలా చల్లారిపో, వాళ్ళ నాన్న పోషిస్తాడులే నిన్ను. వాళ్ళ నాన్న నన్నేటి ఊరందరినీ పోషించేస్తున్నాడు. ఇంకెందుకైతే దసరా బట్టలు కూడా వాళ్ళ నాన్నే కొనివ్వమని అయితే నేనెందుకు తీయటం? ఏంటి దసరాకి బట్టలు తెస్తారా? ఇప్పుడే వచ్చేస్తాను నాగండి. ఎరా ఎక్కావా? ఎప్పుడో ఎక్కిపోయిన నాన్నగారు, నేను లైట్ వెయిట్ కదా మీకు తెలియలేదు. నీ అబ్బా భూకంపం వచ్చినట్టు ఊపి దొబ్బావు కదరా బండిని. ఒక్క నిమిషం భయం వేసింది. ఒరే మధు, అన్ని పొట్టి బట్టలు తీసుకోకరా, కొంచెం పొడివి తీసుకో. ఒక 2 ఏళ్ళు వచ్చేలాగా. ఎలా ఎదుగుతున్నావు కదా. ఇంకెందుకు నైటీలు తీసుకొని వచ్చేస్తానులే. లంగాలు వద్దేట్రా? పదండి నాన్నగారు, సరదాగా అన్నాను. లంగాలే నాన్నగారు బట్టలకి అన్నారు కదండి, పెట్రోల్ బంక్ లోకి వెళ్తున్నారేంటి? పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న బట్టలు ఫ్రీగా ఇస్తున్నారట, 2 జతలు తీసుకుందామని. కొంప తీసి రేపు దసరాకి నన్ను గట్ట వేసుకోమంటారు ఏంటి? మరి పెట్రోల్ బంక్ దేనికి వెళ్తారా? పెట్రోల్ కొట్టించుకున్నాక వెళ్తారు. పిచ్చి ప్రశ్నలు ఈడును. నమస్కారం సార్. ఈడేంటి చేతులు 2 నెల్లిమల్ల బ్రిడ్జ్ లా పెట్టేసి నమస్కారం అంటాడు. సార్ ఎంత దేయమంటారు సార్? 50 దేయమ్మా. సార్ ఎంత రాయమంటారు సార్? చెప్పాను కదమ్మా 50 అని. రే మధు, ఆ సంచిలో సీపిరిపుల్ ఉంటది, ఇలా గీరా. సార్ ఎట్టిమంటారా సార్? ఏటమ్మా గాబరా నీకు? ఒక నిమిషం ఆగు, ఇందులో ఎంత ఉందో చెక్ చేసుకోవద్దేటి. ఇప్పుడు కొట్టమ్మా. సార్ జీరో చూసుకోండి సార్. ఇటు 50 కూడా జీరో చూసుకోవాలా? సార్ అయిపోయింది సార్. జీరో చూసేలోపు 50 అయిపోయింది. ఏదమ్మా పంపు తీయు. ఆ పక్క బంక్ లో పెట్రోల్ కొట్టిస్తే పుల్లక తడి ఇక్కడికి వచ్చేది. ఇదేంటమ్మా ఎక్కడుంది అక్కడే ఉంది. సార్ మీరు కొట్టించిన పవర్ సార్. ఎవరినడికి కొట్టావు పవరు? సార్ మీరు ఇక్కడ ఆపారు సార్, కొంచెం ముందు కాపుంటే నార్మల్ కొట్టేవాడిని సార్. ముందే అడగాలి కదా నువ్వు పవరా నార్మలా అని. అంటే మీ ఫేస్ లో పవర్ కనిపించింది సార్, పవర్ పెట్రోల్ కొట్టించుకుంటారు అనుకుని పవర్ పెట్రోల్ కొట్టేసాను సార్. సారీ సార్. నా ఫేస్ చాలా మందికి అలాగే కనిపిస్తుందిలే అమ్మా. ఇదిగో తీసుకో. పెద్ద బిస్కెట్ వేస్తాడు మా నాన్నకి. ఓకే నమస్తే సార్. అదేటది 100 ఇచ్చే కదా 50 ఇవ్వేటి? సార్ మీరే 50 రాయమన్నారు కదా సార్. 50 అన్నాను, 50 కొట్టావు కదా. 100 ఇచ్చాను, 50 ఇవ్వాలి కదా. అంటే 50 పవర్ కి 50 మామూలు కదా సార్. ఏటి పవర్ అంటున్నావు మామూలు అంటున్నావు? అసలు ఏటి కొట్టావు? ఎందుకు డీజిల్ కానీ కొట్టేసావేటి? కొంప తీసి కొత్త బండి అసలుకే ఇది, రేపు దసరాకు పూజ ఉంది. ఒరే దుర్మార్గుడా, ఏటు కొట్టావో చెప్పరా? సుమ్మా అని దసరాకి బట్టలు తీసుకోవడానికి వెళ్తున్నావు, ఏటు కొట్టావో చెప్పరా? సార్ 50 పవర్ పెట్రోల్ కొట్టి 50 దసరా మామూలు తీసుకున్నాం సార్. నాన్నగారు 50 రూపాయలు పవర్ కొట్టి 50 రూపాయలు జల కొట్టాడండి. నన్ను అడగకుండా మామూలు ఎలాగ తీసుకున్నావా అసలు నువ్వు? మీరే కదా సార్ ఎంత రాయమంటారు అంటే 50 రాయమన్నారు. నాన్నగారు త్రివిక్రమ్ తర్వాత పెద్ద మాటలు మాత్రం ఈడేలాగా ఉన్నాడండి. ఒకటి అర్థం చేసుకోలేకపోతే ఇంకోటి అడిగేస్తున్నాడు. ఇదిగో బాబు ఇదంతా కాదు, ఎందుకు నా 50 రూపాయలు ఇస్తావా నువ్వు? సార్ వన్స్ రాసిన తర్వాత మీకు ఇవ్వడం కుదరదు సార్. మీ చేత్తోనే ఇచ్చారు కదా సార్, కావాలంటే కెమెరాలో చూపించమంటే చూపిస్తాను సార్. సుఖపడిపోండి రా, చల్లారిపోండి నా 50 రూపాయలతోని. సర్లేండి నాన్నగారు, ఆలయం బాగుపడిపోతారులేండి. పదండి, లేట్ అయితే మళ్ళీ మన బట్టలు వెరైటీలు అయిపోతాయి. ఇది మొఖమే ఎప్పుడు చూడలేదు, మామూలు 50 రూపాయలు దొప్పేశాడు. యతవా ఏంటి నాన్నగారు మళ్ళీ ఆపారు? ఎందుకో డౌట్ ఉందిరా, మళ్ళీ ఇంటికి వెళ్ళమేమోనని. ఇదిగో ఈ బాటిల్ తీసుకెళ్లి ఇంకో 50 రూపాయలు పెట్రోల్ కొట్టించురా. అలాగే అయితే అలాగే ఇవ్వండి. ఒరే నార్మల్ కొట్టించు, మామూలు కాదు. చెప్తాం నాన్నగారు. అన్నా 50 నార్మల్ బాటిల్ కొట్టి. బాబు 1000 రూపాయలు డీజిల్ అమ్మా. ఒక్క నిమిషం వెయిట్ చేయి తమ్ముడు, డీజిల్ కొట్టేసి కొడతాను. అన్నా ఎందుకన్నా వ్యాన్ నాలుగు ఊపుతున్నా? ఇలా ఊపితే డీజిల్ ఒక దగ్గర ఉండిపోకుండా మొత్తం డిస్ట్రిబ్యూట్ అవుతుందిరా తమ్ముడు. పెట్రోల్ కొట్టించచ్చు కదా అన్న, డీజిల్ ఎందుకు కొట్టేస్తున్నా? పెట్రోల్ తో మేము ఎక్కడ నడుస్తామో తమ్ముడు, దూరాలు తిరగాలంటే డీజిలే. ఇప్పుడు 1000 రూపాయలు కొట్టించినా డైరెక్ట్ విజయవాడే, ఎక్కడా ఆగదు బండి. పెట్రోల్ కన్నా 10 రూపాయలు తక్కువ, 10 కిలోమీటర్ల మైలేజ్ ఎక్కువ. ఈ విషయం తెలియక ఎన్ని రోజులు డబ్బులు పక్కెట్టుకుని పొల్లెట్టుకుని కెలుక్కుంటున్నాడు మా నాన్న. ఇప్పుడు చూడు తమ్ముడు, నీకెంతరా 50 రూపాయలు పెట్రోల్? పెట్రోల్ కాదన్నా డీజిల్. ఇందాక పెట్రోల్ అన్నావు కదరా తమ్ముడు, ఇప్పుడు డీజిల్ అంటే కొట్టవా? ఎందుకు కొట్టండిరా, ఆ బాటిల్ ఎలాగ ఇవ్వు. ఏట్రా ఎంతసేపు? నెలగానే అక్కడ ఒక వ్యాన్ వచ్చిందండి. సరేగాని మొత్తం ఏంటి చెప్తాను. వేద్దాంలేరా, ఇంతాకులు కొట్టించి ముందు అయిపోని. బాటిల్లో దాచిన ఇందులో దాచిన ఒకటే కదా నాన్నగారు, ఒకసారి తీయండి. ఇప్పుడు చూడండి బండి ఎలాగెళ్తుందా, ధూమ్ 3 ఆకుండా విజయనగరం మొత్తం 20 రౌండ్లు తిరిగచ్చు. అవునా, అదెలారా? నా తెలివితేటలు ఈ బాటిల్లో కలిపిలండి. మీరు రైట్ లెగ్ తో కిక్ కొట్టి లెఫ్ట్ నుంచి అలా బట్టలు సాపుకుపోయి చెప్తానే. ఇదేంట్రా ఎప్పుడు లేదు గేర్ బండిలో ఇలా పరిగెడుతుంది? మీకు ఏంటి చెప్పాను నాన్నగారు, మామూలుగా ఉండదా? ఏడ్ చేసావు చెప్పురా, భలేగెళ్తుంది. మళ్ళీసారి నుంచి అలాగే చేస్తాను. మీకు 10 రూపాయలు సేవ్ చేసి 10 కిలోమీటర్లు ఎక్స్ట్రా మైలేజ్ పెంచాను. అదెలారా? అవును నాన్నగారు, సింపుల్. పెట్రోల్ బదులు డీజిల్ కొట్టించాను. ఇదేంటిది
మా నాన్న బండి రెండు ఒకేసారి ఇలాగే అయిపోయి ఏంటి నాన్నగారు ఇక్కడ అయిపోయారు? ఒరే చెత్తనా కొడక, పెట్రోల్ బండిలో డీజిల్ వేయకూడదురా, ఇంజిన్ సీజ్ అయిపోద్ది. చెత్తనా కొడక, చెత్తనా కొడక. నాన్నగారే కొట్టకండి. నాకుంది ఒకే ఒక్క బండిరా, దాన్ని కూడా సంకనాకి పెట్టావు కదరా. ఏంటండి ఇలా నడుచుకుని వస్తున్నారు? నువ్వేంట్రా బట్టలు కొనుక్కుంటా అని బట్టలు చింపుకుని వచ్చావు? చింపుకోలేదా, చింపేశారు. బాబు బాబు ఎవరు బాబు? బాబు దసరా మామూలు. ఆహా, దసరా మామూలా? అవును బాబు. నువ్వేనా, మీ వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారు బాబు. రే రండ్రా, మామూలు ఇస్తున్నారు రండ్రా. ఏమ్మా అందరూ వచ్చినట్టేనా? వచ్చాం బాబు. ఇది ఏ కాంపౌండ్? మీ కాంపౌండే కదా బాబు. కాదు, మిడిల్ క్లాస్ కాంపౌండ్. మిడిల్ క్లాస్ కాంపౌండా? ఈ కాంపౌండ్ లో కష్టాలు కాకుల్లా కావకామని రోజు అరుస్తూనే ఉంటాయి. ఆ కష్టాల్ని కాంపౌండ్ నుంచి అంత సులువుగా బయటికి తోలలేము. మీరు ప్రభుత్వ ఉద్యోగులు, నేను ప్రైవేట్ ఎంప్లాయీని. పండగ వచ్చింది కదా, ఖర్చులు పెరుగుతాయని మీకు జీతం పెంచరు, అలాగే నాకు జీతం పెంచరు. మీకే ఉంది, మామూలుగా వచ్చి మామూలు అడుగుతారు. ఆ మామూలు మీకు ఇవ్వాలంటే మాకు వచ్చే జీతం నుంచే తీసి ఇవ్వాలి కదా. సరే, సంవత్సరంలో ఒక్కసారి కదా అడుగుతారు. ఎలాగోలా ఇబ్బంది పడి ఇద్దాం అనుకుంటే ఈ నెల బరువు వచ్చే నెల, ఆ నెల బరువు ఆ వచ్చే నెల, ఇలా సంవత్సరం అంతా సతమతమే. అడిగే చెయ్యి ఇచ్చే చెయ్యిని కూడా చూడాలి కదా. అందుకే ఇబ్బంది పడే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఇచ్చేవాళ్ళని, ఇవ్వగలిగే వాళ్ళని అడగండి. అందరికీ దసరా శుభాకాంక్షలు. వెళ్ళరండి. ఏమండి? ఏటే? ఏమండి? నువ్వేంటే? దసరా కదా, అయితే పండగ మామూలా? ఆఖరికి పెళ్ళాలకు కూడా దసరా మామూలట. ఏమే, 2 ఆకులు అందుకో. నేను పూజకి రెడీ చేస్తున్నాను, మీరే కాస్త తొంగి తీసుకోండి. అస్తమాను వంగుతూ ఉంటే ఆకులు ఎప్పుడు కట్టాలి? అబ్బా ఎలాగోలా కట్టేయండి. ఎందుకు నీ సుపుత్రుడు ఎక్కడా? వాడింకా లేవలేదండి. అని లేపి రమ్మను. మీరెళ్ళి లేపండి. ఆడు బద్ధకంగా ఒల్లిరిసి పడుకుంటే 2 బాధకుండా నన్ను లేపమంటావా? రే మధు. అబ్బా ఏటి నాన్నగారు? ఒరే యదవా, ఈరోజు పండగరా. హ్యాపీ పండగ రోజు శుభాకాంక్షలు నాన్నగారు. హ్యాపీ పండగ రోజు శుభాకాంక్షలు ఏంట్రా? పండగ అంటే ఏంటో కూడా తెలియదు ఈ యదవకి. దసరాని కూడా ఆసరాగా తీసుకుని నిద్రపోయేవాడిని నిన్నే చూస్తున్నాను రా. లేగో, ఇదిగో బైక్ తాళాలు. పండక్కి నాకు కొత్త బండి కొన్నారా నాన్నగారు? లేదురా, కొత్త కీ చైన్ కొన్నాను. చిన్నకెళ్ళినా చైన్ ఊడిపోద్ది, దానికి ఎందుకండి కీసైనా? నువ్వు మూసుకుని బండి తీసుకెళ్లి మార్కెట్కి వెళ్ళి కోడిని తెచ్చిమంటారు, కోసేద్దాం. దుమ్ముల పండగ దగ్గరలోనే ఉంది కదరా, దసరా రోజు ఎందుకు కొయ్యటం, అప్పుడు కోసుకుందాంలే. ముందు నా బండి తీసుకెళ్లి నీట్ గా ముస్తాబ్ చేసి తీసురా. క్లీన్ చేస్తాను గానీ పనోడు అనుకున్న 100 రూపాయలు ఇవ్వండి నాన్నగారు. దేనికిరా 100? బండిని శుభ్రంగా షాంపూ పెట్టి కడుగుదామని. షాంపూకి 100 ఎందుకురా? ఇదిగో ఈ అరిగిపోయిన సబ్బులు తీసుకుని నురుకొచ్చేలా కడిగేయి. కండిషన్ లో ఉన్న బండిని కడిగిన అర్థం ఉందండి. ప్రతి పార్ట్ వైబ్రేషన్ లో ఉన్నదానికి అడగమంటున్నారు. పాత సామాన్ల దగ్గర కూడా ఎంత పాత బండి ఉండదండి. రేయ్, ఏం చేస్తున్నావు? ఇంకేటి చేస్తాను, స్టార్ట్ చేస్తున్నాను. బండి ఆన్ చేసి పెట్రోల్ వేస్ట్ చేయకురా. తోసుకుంటా వెళ్ళి తోసుకుని తీసుకొచ్చేయి. కరువుకే కరుణామయ్యలండి మీరు. యారా మీది సేమ్ డ్యూటీయా? మరేటి, పండగ వస్తే చాలురా, ఈ పెద్దోళ్ళకి మనమే పనుల్లా కనిపిస్తాం. పాత పడిపోయిన బళ్ళు కూడా పూజ చేయాలట. మా నాన్న చిక్ షాంపులతో తోమన్నాడు రా, సిల్క్ స్మిత్ లాగా వచ్చేయాలట బండి. బలిగా నాన్న చిలికంటి ఫ్యాన్ అన్నమాట. ఈ బుడతగాడు శాంపుల్ తెచ్చి ఉంటాడు కదా, 2 తీసుకా. షాప్ దగ్గర అయితే 2 రూపాయలకి ఒకటి, చెరువు దగ్గర కాబట్టి 5 రూపాయలకి ఒకటి. ఒరే దుర్మార్గుడా, దసరా రోజు కూడా ఈ దారుణమేట్రా? దారుణం, వ్యాపారం ఇది. నువ్వు ఇక్కడ ఉండాల్సినోడు కాదురా బుడతా. ఒక షాంపూ ఎవరా బుడతా? చెప్పాను కదా 5 రూపాయలు. ఇదిగోరా బాబు 5 రూపాయలు. ఇందా రుద్దుకో. రూపాయి షాంపూ 5 రూపాయలకు అమ్ముతావా? నీకు చూడరా, పండగ రోజే బొక్క పడుతుంది. బొక్కలే, నువ్వంటే అయిపోద్దా ఏటి? తుడుచుకోరా. ఇంతకీ మహేష్ గడేడ్రా? అదిగో డ్యూక్ వచ్చేస్తున్నాడు మేకు. ఏట్రా చెప్ప పెట్టకుండా చెరువు దగ్గరికి వచ్చారు? నువ్వు ఎలాగో నీ బండి ఫోన్ వాష్ చేస్తావు కదరా, ఇంకెందుకు ఫోన్ చేయడం అని చెప్పలేదు. నా మిత్రులు చెరువు దగ్గరికి అడిగి నేను ఫోన్ వాష్ చేస్తే ఏం బాగుంటుందిరా, అందుకే నా డ్యూక్ను కూడా మీ పాత రేకులతోనే కడిగేద్దామని చెరువు దగ్గరికి వచ్చాను. ఏట్రా సూపు కడగరా? మావి రేకులా? కడుగుతాం రా, కడుగుతాం. పొరా పొడతా ఏటి? పొద్దున్న నువ్వు చెరువు గడ్డి దగ్గర గట్ట రాలేదు కదా, ఏ వస్తే ఏటి? ఏం లేదురా బాబు, నువ్వు కడిగిందంతా ఇక్కడ కొట్టుకొచ్చేద్దని.
అసలుగా నాది కొత్త బండి కంపు అయిపోద్ది. ఏట్రా సూపు, ఆ సొట్ట పడిపోయిన బొల్లుకి 6 షాంపూ కరెక్ట్. ఇది చూడండి. బండి కడగడానికి బాడీ స్ప్రే ఎందుకు రమేష్? ఇది బాడీ స్ప్రే కాదురా, బండి స్ప్రే. దీన్ని బాగా కిలక్కొట్టి స్ప్రే చేసామనుకో నొరగొచ్చి బండి క్లీన్ చేద్ది. మరి అవేట్రా? గ్లౌజులు రా. దీన్ని చేతికేసుకుని రుద్దాం అనుకో బండికి గీతలు పడవు. ఒరే మధు, నువ్వేం తెచ్చావురా? మా నాన్న ఇది ఇచ్చాడ్రా. ఇంకేమైతే బండితో పాటు మొహం కూడా కడిగేసుకో. ఏట్రా నీ పాత బండిలో ఏదో కొత్త కనబడుతుంది. మా నాన్న పండగ కొత్త కీచైన్ వేసాడ్రా. ఈ బండి నమ్మితే సైకిల్ చైన్ కూడా రాదు, దీనికి ఎందుకు కొత్త కీచైన్? రే మా బండి ఆంటీ పీస్ రా. ఒరే బూతులాడకు, అది యాంటీ పీస్ కాదు, యాంటిక్ పీస్. అదే అదే. అయినా ఇంకెన్ని రోజులు రా మా నాన్న బండి మా అమ్మ పూలకుండి అనుకోని నీకంటూ బండ్లు కొనుక్కోరా. ప్రతి సంవత్సరం మీ నాన్న బళ్ళు కడిగి అటు పెయింట్లు అరిగిపోతున్నాయి గానీ మీ కాన్సెప్ట్లు కాలు కరగట్లేదు. మీ బళ్ళు పక్కన నా బండి పెడితే మెకానిక్ సెట్లు పెట్టినట్టుంది. కొంచెం అటింగ్ జరిపి కడగండి రా బాబు. ఆపరా, నీ డొక్కులో డ్యూక్ డిస్కషన్ ఆపు. నాది డొక్క లేకపోతే బండిరా అది, సైలెన్సర్ కూడా లేని ఎముకలు గూడురా అది. నా బండిని అంత మాట అంటావా? అంటానురా, అంత మాట కాకపోతే ఎంత మాట అంటాను. ఈసారి నా బైక్ ఎక్కు, కింద నీకు మేకెట్టకపోతే నా పేరు మహేషే కాదు. మేకేసాను ఎట్టుగా. కోమలి గుంటానికి వెళ్ళడానికి నా బండి అడుగుతావు కదా, అప్పుడు చెప్తాంట్రా నీకు. కంగారు పడి వాయిసనా రే మేక మైసు పండగ కదరా, అందుకే పని చేశాను. ఫీల్ అవ్వలేదు కదా. ముగ్గురు పళ్ళు ఈకలించుకొని నవ్వారు కదరా. మీ 3 బళ్ళు కలిపమ్మినా నా బండి డూమ్ కూడా కొనలేరురా. చూసారా చొక్కలాగా ఎలా మెరిసిపోతుందో. ఇప్పుడు ఈ స్పాంజ్ తో రుద్దాననుకో షోరూమ్ నుంచి వచ్చినట్టు ఉంటది. ఈడు సోలు తట్టుకోలేకపోతున్నావు రా బాబు. జన్నపడిందిరా. సారీ రమ్మా. నోరు జారి సారీ అట సారీ, నోరు మూసుకొని తోసుకుంటేలే. ఏటి వన్య మాస్టర్ కొట్టుగా రేట్ చేస్తున్నాడు. కొంపతీసి 40,000 మ్యాటర్ మా నాన్న గట్టి చెప్పాడా? రారా నాన్న సురేష్, బండిని చెరువు దగ్గర తీసుకుని వాటర్ వాష్ చేసినట్టున్నా. అవును సార్, మీరేటి మా కొట్టు దగ్గర? పండగ కదరా నాన్న, పప్పులు ఉప్పులు కావాలి తీసుకెళ్దామని వచ్చాను. మరి చెప్పండి సార్, ఏటేటి కావాలో కట్టి ఇచ్చేస్తాను. కట్టరా నాన్న, ఈ లిస్ట్ లో ఉన్న సామాన్లన్నీ కట్టి. ఏటి సార్ అన్ని 3 కేజీలు 4 కేజీలు రాశారు? పైడి తల్లం పండగ కూడా అవుతుంది కదరా నాన్న, పప్పలు చేసుకోవాలి కదా. ఇదిగోండి సార్, మొత్తం 4,000 అయ్యింది. నువ్వే ఉంచుకోరా నాన్న. సార్ డబ్బులు. సబ్బులా? సామాన్లు కొంటే సబ్బులు ఏమైనా ఫ్రీగా ఇస్తారా? ఇచ్చిరా నాన్న, పట్టుకెళ్ళిపోతానా. సబ్బులు కాదు సార్, డబ్బులు డబ్బులు డబ్బులు. నువ్వు నాకు దెబ్బేసి దొబ్బేసిన 40,000 డబ్బులే కదరా నాన్న, ఆ డబ్బుల్లో ఈ డబ్బులు కట్టేసుకో. వెళ్ళొస్తానా మరి, బాయ్. ఒరే బల్లి, నువ్వెట్టిన షాప్ మేరా ఇది? నాన్నగారు ఏంట్రా? బండి నీటికి కడిగానండి. అయితే అంటే అది పండగ కదా, ఏమైనా. అర్థమైంది, వండిస్తాను. ఇవ్వండి ఇవ్వండి. ఇదిగో ఈ పసుపు కుంకుమ తీసుకెళ్లి బండికి అక్కడక్కడ బొట్లెట్టాయి. ఏట్రా చూపు, ఎల్లు, పూజ అయిపోవచ్చింది. నా బతుకు. ఒరే చెత్తనా కొడక, బొట్లెట్టడం కూడా చేత కదరా నీకు? అంటే కలర్ఫుల్ గా ఉంటదని ఫుల్ కట్టానండి. ఒరే ఒరే ఎదవా, నిమ్మకాయలు కట్టమని చింతకాయలు కట్టావేంట్రా? ఏదైతే ఏటైంది నాన్నగారు, అది పులుపు ఇది పులిపే కదా. బయట ఓ నిమ్మకాయ 3 రూపాయలు అట్ట నాన్నగారు. చింతకాయ చెట్టు కింద కావాల్సిన పడుతుంటే ఏరుకొచ్చి కట్టాను. బండికి ఎవరైనా చింతకాయలు కడతారేట్రా చెత్తనా కొడక? సంక నాగిపోవడానికి తెలియ చాలరా. ఇప్పుడు సంకలేదు నాన్నగారు, ఏటైంది నాన్నగారు? మనిషి తోలే బండిలా ఉందిరా ఇది, మాంత్రికుడు తోలే బండిలా చేసావు. పండగ రోజు కూడా పనికి మాలిన పనులు చేయకపోతే పొద్దుపోదేట్రా నీకు? అబ్బా ఎందుకంటే పండగ రోజుగా వాడిని తిడతారు. ఈ పళ్ళెం తీసుకుని హార తెచ్చి కొబ్బరికాయ కొట్టండి. ఈడి బుర్రకే కదా. అబ్బా బండికి కొట్టండి. అదే బండి ముందు కొట్టండి. రే మధు, నువ్వు హారతివరా? మా అడి తెప్పాలి ఇటు తెప్పాలే. ఈనేటి మెడ తిప్పిసేలా చూస్తున్నాడు. కుడివైపు నుంచి తిప్పరా. హారతి గై కొనవే ఎక్సెల్, హారతి గై కొనవే. కాల్ చేసావా? నీకు ఇలా కాదురా. ఏమే, బెల్ట్ బీరువా పక్కనే ఉంది.
ఆపుకొని కూర్చుంటే ఎంత సమ్మగా ఉంటదిరా. నిజమేరా మామ, రోజు ఆ చెక్క పెంచుల మీద కూర్చొని గోప సాప్ అయిపోతుంది. మనకి ఇదే అలవాటు అయిపోయింది అనుక మన పెద్దోళ్ళు చెప్పిందే నిజం అయిపోద్ది. చెప్పారా మన పెద్దోళ్ళు? అదేరా గోప వంచి పని చేయలేమని. నిజమేరా మైస్, మనం ఎంత ఎత్తు ఎదిగినా సరే ఈ గోడను మాత్రం మర్చిపోకూడదురా. ఎందుకురా? మరి ఈ గోడే కదరా మనల్ని ఫస్ట్ ఎత్తులో నించోబెట్టింది. మనం ఎత్తైన తర్వాత దీన్ని మర్చిపోతే ఎలా చెప్పు? ఈ మాటలు వింటే గోడలకు పోస్టర్లు వేసుకోవాల్సిందే. ఇంతకీ దసరా సెలవులకి ఏం చేద్దాం? మీ నాన్న అందరికి భోజనాలు పెడతారు కదరా, తిందాం. ఒరే ముద్దు, నువ్వు ఈసారైనా కోడిని కొంటావు, కోడి గుడ్డే తింటావా? ఈసారేమో తెలియదు గానీ నెక్స్ట్ ఇయర్ బోటి తలకాయ గారెలు అన్ని తినేస్తానరా. నెక్స్ట్ ఇయర్ నీకు కొత్త నాన్న వస్తాడా ఏటి? నాన్న కాదురా, మామయ్య వస్తాడు. కోమలిని నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకుంటాను కదా. నెక్స్ట్ ఇయర్ ఆ, నువ్వే? ఆ. ఏటి పెళ్ళే? ఎరా ఎక్కసకాలకు ఉందా? నేను పెళ్లి చేసుకోకూడదా? ఒరే నీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఆన్సర్ చెప్పరా. ఏంటి? మనం డిగ్రీ చదువుతున్నాం కదా, ఆ, మనది ఏ బ్రాంచ్ రా? డిగ్రీ. ఇంకేం బ్రాంచ్? పైడి తెల్లమ్మ తల్లి, ఇంకోసారి ఆలోచించి మళ్ళీ చెప్పు. మనం డిగ్రీలో ఏ బ్రాంచ్ లో చదువుతున్నాం? వీడెంత గట్టిగా అడుగుతుండంటే జ్ఞానానందం కాలేజీకి ఇంకేదో బ్రాంచ్ ఉన్నట్టుంది. విజయనగరం బ్రాంచ్ రా. చూసారా, ఇక ఈడే మనం కాలేజీకి వెళ్ళి బుద్ధిగా చదివించుకుందాంరా అని చెప్పాడు. విజయనగరం బ్రాంచ్ అట. ఈ మాటగాని నాన్న అన్నాడు అనుకో, నిజంగానే పెళ్లి చేసేస్తాడు. ఏ గేదెకో ఆంబోతుకో ఇచ్చి. రే, పంచులు పేలుతున్నాయి కదా అని ఎక్కువ మాట్లాడక. నెక్స్ట్ ఇయర్ పంచాంగంలో నువ్వు ఉండవు. ఒరే సొల్లు ఆపేసి సెలవుల్లో ఏం చేద్దామో చెప్పండి రా. కంత్రి కుమార్ సారు, పిఎస్ సారు బోల్డ్ అని వర్క్లు ఇచ్చారు, కలిసి చేసుకుందాం. నా వర్క్ ఆల్రెడీ తపన చేసేస్తుందిరా. మహేష్ గడి కింద జన్మలో ఖచ్చితంగా నక్కతో ఒక తుక్సాడు రా. ఒరే ఏ నాకో చెప్పురా, నేను కూడా తొక్కుతాను. నువ్వు నక్క దగ్గరికి వెళ్ళావు అనుకో, అదే కన్ఫ్యూజన్ లో పడిపోద్ది. గుంట నాకు ఈడా నేనా అని. ఫస్ట్ పని సంగతి పక్కనెట్టి పొట్ట సంగతి చూద్దాం రా, ఆకలి చేస్తుంది. డబ్బులు ఉన్నాయట్రా? ఒరే మహేష్, స్వామి వివేకానంద ఏడు చెప్పాడు తెలుసురా? నీ సెట్ట జోబులు ఖాళీగా ఉన్నాయని బాధపడకు, నీ పక్కనే స్నేహితులు ఉన్నారని ఆనందపడు అని చెప్పాడు రా. మా దగ్గర కూడా ఏ డబ్బులు లేవు. అప్పుడంటే కాలేజ్కి వెళ్లకుండా కొట్లోనే కూర్చునే వాళ్ళం కాబట్టి అంత ఎంతో సైడ్ చేసేవాళ్ళం. ఇప్పుడు కాలేజ్కి వెళ్తుంటే క్యారేజ్ బాక్స్ తప్ప ఏటీ లేదు. ఒరే మహేష్, మన నలుగురిలో నువ్వే కదరా క్యాష్ క్యారీ చేస్తావు. నీ దగ్గర ఉండే ఉంటాయి కదా, పది వెళ్దాం. ఒరే మహేష్, ఏటైంది ఏడుతున్నా? ఇంత ముందు మా డాడీ అడగకుండానే డబ్బులు ఇచ్చేవాడ్రా, ఇప్పుడు అడిగినా ఇవ్వట్లేదు. అదేట్రా? మా డాడీ సైడ్ కొట్టి ఆంటీ వేరే స్ట్రీట్ కి షిఫ్ట్ అయిపోయిందిరా. మా డాడీని బ్లాక్ మెయిల్ చేయడం కుదరట్లేదు. ఓరే అంతేనా? నాకు ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది, పద చెప్తాను. అమ్మా, నీ కాటన్ చీర పట్టుకెళ్తున్నానే. దేనికిరా? వచ్చాక చెప్తానులే. ఒరే బుడతా, మీ కొట్లోంచి గాజులు తెచ్చి చెప్తాను. ఒరే ఏంట్రా నా గెటప్ చేంజ్ చేశారు? ఒరే బల్లే, మనం కచ్చాల పనులు చేసి ఇన్ని రోజులు అయిందిరా. ఆడియన్స్ ఇదారా మన దగ్గర నుంచి కోరుకుంటారా? వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేయాలి. నీ గొంతు మార్చుకొని టోన్ సవరించారు అనుకో, సాయంత్రం చికెన్ బిర్యానీ సెట్ చేస్తాం. ఏమంటారా? సూపర్ రా మధు, అలాగే చేద్దాం. మీ మైకుల్ని మ్యూట్ లో పెట్టుకోండి, నా మైక్ ఆన్ చేస్తాను. పదండి. ఏట్రా మా ఇంటికి తీసుకొచ్చా? నీకింకా అర్థం కాలేదేట్రా మేక జుట్టే, మీ సరదా నాన్నని చిన్న సరదా పెడదామని. ఎరా ఎక్స్ట్రాలా మా నాన్న దొరికాడా నీకే? ఒరే స్వామి నిత్యానంద ఏడు చెప్పాడు తెలుసా? మంచితనం ఒక నలుగురికి ఉపయోగపడాలని చెప్పాడు రా. మీ నాన్న ఎంత మంచోడు. ఆఫ్టర్ ఆల్ మన నలుగురికి ఉపయోగపడలేడా? నువ్వు కాముకి చూస్తుండు, కథని నేను నడిపిస్తాను. ఒరే బల్లే, నువ్వు మాత్రం నన్ను ఫాలో అయిపో. అంకుల్ గారే, సుబ్బారావు అంకుల్ గారే. ఏట్రా గుమ్మం నుంచి అలా అరుస్తున్నారు సరదాగా? లోపలికి రండి సరదాగా. లోపలికి వచ్చిమంటారా? సరే రండి ఆంటీ. ఆగండి 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 రా, ఈవిడెవరు సరదాగా? అంకుల్ మీరా? ఏంట్రా సరదాగా ఎవరని అడుగుతుంటే? ఈ ఆంటీకి మీరు బాగా క్లోజ్ అంట కదా, సరదాగా. ఎవర్రా ఈవిడ? నేను ఈవిని ఇప్పుడే చూడటం మొదటిసారి సరదాగా. సైట్ కొట్టి కొట్టి మీకు సైట్ వచ్చినట్టు ఉంది అంకుల్, స్పష్టంగా చూడండి. ఎంత సరిగ్గా చూసినా తెలియట్లేదురా సరదాగా. అంకుల్, ఈ ఆంటీ 2 ఏళ్ల క్రితం మన కాలనీలో ఉండేవారు సరదాగా. ఏవో ఇబ్బందులు వచ్చి వేరే ఊరు వెళ్ళిపోయారట. అలా నడుచుకుని వెళ్తుంటే మేము మహేష్ గారిని గుర్తుపెట్టి ఆపారు. నువ్వు సుబ్బు బాబువే కదా నువ్వు అని. సుబ్బు ఎవర్రా బాబు అని మేము సబ్బొట్టుకుని అలా ఉండిపోయాం. ఇంతలోనే మా బుడతగా డీకోడ్ చేసి చెప్పాడు, రే సుబ్బు అంటే ఇంకెవరో కాదు మన సుబ్బారావు అంకుల్ రా అనేసి. మిమ్మల్ని అందరూ సుబ్బారావు గారు అని పిలుస్తారు, లేదా ఏమండి అని పిలుస్తారు. కానీ సుబ్బు అని పిలిచిందంటే బాగా క్లోజ్ ఏమో అనేసి మేమే ఆందాల వలస బస్సు ఎక్కుతున్న ఆంటీని ఆఫీస్ మరి ఇక్కడ తీసుకొచ్చాం. మాట్లాడరేటంటే చూడండిరా, సుబ్బు అని పిల్లగానే అంకుల్ సూపులు మారిపోయి. సూపులు మార్చడం కాదురా, మామిడి చూస్తే నా షేపులు మార్చేస్తుంది సరదాగా. అవునా? అలాగైతే లోపల తీసుకెళ్ళి మాట్లాడాను అంకుల్, మేము వెళ్తాం. అరే మధు, నువ్వు ఇలా రా సరదాగా. ఏటంకుల్ ఏటైంది?
ఆవిడేదో బస్సు ఎక్కుతుంటే ఎందుకు ఆపేసి తీసుకొచ్చావురా సరదాగా? సుబ్బు అనే ఆంటీ మిమ్మల్ని అంత ప్రేమగా పిలుస్తున్నారు కదా అంకుల్, మిమ్మల్ని చూస్తారని తీసుకొచ్చాం. ఈ విషయం మా మహేష్ గారికి తెలుసా? అందుకే కదా ఆ మేక జుట్టు గడు మేక మింగిసినట్టు అలా పెట్టాడు ఫేస్. అరే మధు, నువ్వు ఏడ్ చేస్తావు నాకు తెలియదు. అర్జెంట్ గా ఆమెను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోరా సరదాగా. ఆ సావిత్రి గారిని చూసిందనుకో, మహేష్ గారికి ఫాదర్ ఉండడు, మీ అందరికి సరదా సుబ్బారావు అంకుల్ ఉండడు సరదాగా. ఇప్పటికిప్పుడు ఆవిడ అర్జెంట్ గా పంపించాలంటే ఎలాగ అంకుల్? ఆవిడ బస్సు కూడా మిస్ అయిపోయింది. నెక్స్ట్ బస్సు వరకు మీ ఇంట్లో ఉంచుదాం. అసలుకే ఎండను పడి వచ్చారు పాపం బల్లి అదే ఆంటీ. ఒరే మధు, ఈ 1000 రూపాయలు తీసుకొని ఆవిడ ఏదో క్యాబ్ ఎక్కించి పంపించారా సరదాగా. అంకుల్ ఆంటీ మిమ్మల్ని పిలుస్తుంది. నాకు అర్జెంట్ గా ఊర్లో పని పడింది, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆవిడ ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోరా, నీకు దండం పెడతాను. 1000 రూపాయలు సరిపోద్ది అంటారు అంకుల్? ఈ 200 నువ్వు ఉంచుకోరా సరదాగా. వెళ్ళండి వెళ్ళండి. సరే అంకుల్, మీరేం ఆపరపడకండి, మేము గాజులు తీసి పంపించేస్తాం. గాజులు తీయడం ఏందిరా సరదాగా? అదే ఎంత కష్టపడి వచ్చారు కదా, ఆంటీ నుట్టి చేతులతో పంపిస్తే ఏం బాగుంటది? మీరు ఇచ్చిన 200తో గాజులు కొనిసి పంపిస్తాం, ఏంటంటారు? ఏదో ఒకటి చెయ్యండి రా, ముందర ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోండి సరదాగా. చూసారా, నా జోబులు ఖాళీగా ఉండొచ్చు, బుర్రలో మాత్రం ఏదో ఒక సీడీ రన్ అవుతూనే ఉంటది. దానివల్ల మనకు వచ్చిన లాభం 1000 రూపాయలు. ఎరా ఎక్స్ట్రాలా మా నాన్న 200 ఇవ్వడం కూడా చూసాను, మొత్తం 1200. సరేలే. ఒరే బల్లే, ఏ మాటగా మాటరా, గెటప్ లో అదిరిపోవరా. ఇలాగ వచ్చి రెస్టారెంట్ కి. యారా ఎగస్ట్రాలా? పదండి చికెన్ బిర్యానీ తిందాం. సరేనండి, ఇప్పుడే బయలుదేరుతాను. సరేనండి. అమ్మా కోమలి. నాన్నగారు. కోమలి, నాకు అర్జెంట్ పని పడిందమ్మా, భీమిలి వెళ్ళాలి. నైట్ ఏ టైం అయినా సరే ఇంటికి వచ్చేస్తాను. నువ్వు మాత్రం తినేసి జాగ్రత్తగా పడుకో అమ్మా, సరేనా? సరే నాన్నగారు. తలుపులు జాగ్రత్తగా గడేసుకో అమ్మా. ఏదైనా ఉంటే వెంటనే నాకు ఫోన్ చెయ్యి, సరేనా? సరే నాన్నగారు, మీరు వెళ్ళి రండి. జాగ్రత్త అమ్మా. చూసారా, ఒక్కదాన్ని వదిలేసి వెళ్తున్నాడు. ఈ లీటర్ నానా 4 ఉన్నారు కానీ నాటుకుంటలా లేరు. ఈ 3 మధ్యలో ఆంటీ ఎవరమ్మారి? కొంప తీసి లేపుకొచ్చారా? వీళ్ళు గాని ఆ పని చేస్తే మాస్టర్ ని నా పరుగు పోద్ది. వెళ్ళి మందలించి ఆంటీని మళ్ళీ ఇంటికి పంపించేయాలి. వన్య మాస్టర్ వస్తున్నాడు రా, బలిగడిని చూసి ఏటనుకుంటారు ఏటో. ఒరే బల్లి, నువ్వు సైలెంట్ కూడా నేను మాట్లాడక నేను మేనేజ్ చేస్తాను. నానా మధు, నానా మైసే, నానా సురేష్, నానా నువ్వు ఎవరమ్మారి? సార్ హ్యాపీ దసరా సార్. అది సర్లే గాని ఈ సారీ కట్టుకున్న స్త్రీ ఎవరమ్మారి? ఒరే దొరికామంటే వీరంతా వాయించేస్తాడ్రా, ముందే నిజం ఒప్పించుకుందామా? ఒరే బుడతా మూసుకొనుండు. ఎవర్రా నానా? నానా స్త్రీ ఎవరమ్మారే నువ్వు? నిన్నెప్పుడు ఈ ఎదవలతో చూడలేదు. పీటల మీద నీ పెళ్ళి అవుతుంటే ఈ 3 లేపుకొచ్చారా? చెప్పరా నానా, భయపడకుండా చెప్పు. కాళీమాత కజిన్ బ్రదర్ లాంటి తప్పు జరిగితే చంపేస్తా నీ 3 చెప్పురా నానా, చెప్పు. సార్ నేను సార్. ఇదేట్రా నానా, స్త్రీ ఏమో పురుషులా మాట్లాడుతుంది. నేను పురుషున్నే సార్, మళ్ళీని. నానా మళ్ళీ నువ్వేట్రా నానా, నువ్వేటి గేటప్ వేసా? అంటే అది ఏం లేదు సార్. నానా మధు, నువ్వు నానుస్తున్నావు అంటే ఏదో నాన్చెక్ లాంటి ప్లాన్ వేసుంటారు. నానా మళ్ళీ నువ్వు చెప్పమ్మరే, ఏటి అవతారం? దసరా నవరాత్రులు కదా సార్, అందుకే ఈ వేషం. అయితే ఏదో నాటకం ప్రదర్శిస్తున్నారనమాట. ఏట్రా నానా థీమ్? ఏం లేదు సార్, ఆడవాళ్ళు మగవాళ్ళ మీద తిరగబడితే ఎలాగుంటుందో చూపించాలనే ఈ నాటకం సార్. సూపర్ థీమ్ రా నానా, ఐస్ క్రీమ్ లాగా ఉంది. అలాంగ తగ్గదు థీమ్ ఒక్కసారి నా ముందు ప్రదర్శించండి రా నానా, చూసి పొంగిపోతానా. అంటే అది కొంచెం క్రౌడ్ ఉంటే బాగుంటది సార్. రిహార్సల్ క్రౌడ్ ఎందుకురా నానా, చేయండి చూస్తాను. ఇప్పుడు వీళ్ళు 3 మృగాల్లా మారి నా మీదకి వస్తారు సార్. ఇప్పుడు నేను వీళ్ళ 3కి భయపడకుండా చిరగొట్టేస్తాను, అది థీమ్. కానీరా నానా, కానీరా బల్లి. నానా బల్లి సరే నానా తల్లి, నీ మీదకి 3 మృగాలు వస్తున్నాయిరా నానా. కొడితే ముక్కు పచ్చడైపోలే, గుద్దుతే గుండు కొండ అయిపోలే, చీర కొంగు దోపి తన్నితే తుల్లిపోవాలి మరి. సూపర్ రా నానా బల్లి, సూపర్. ఆ దుర్గాదేవి ఇలాంటి పవర్ అందరు లేడీస్ కి ప్రదర్శిస్తాయి. సూపర్ రా నానా. కొవ్వొత్తులతో ర్యాలీలు ఉయ్యంటి జస్టిస్ అని ధర్నాలు ఉండవు. మీ 4 నా స్టూడెంట్స్ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉందా మరి. ఈ కాన్సెప్ట్ ఎవరిదని ఎవడని అడిగితే వన్య మస్తుందని చెప్పండి మరి. ఎలాంటారు నానా, ప్రతి వీధిలో ఈ నాటకం పడాలి. అమ్మాయిని ఏదైనా చెయ్యాలంటే ఒక్కొక్క నా కొడుకు భయపడాలి.
ఒరే బల్లి నీతో గెటప్ వేయించినందుకు నా ముక్కు బాగా పగల కొట్టావురా. ఒరే నేనేం చేశాను రా, పెడత పగిలిపోయింది. ఒరే బల్లి సూపర్ రా, ఇందాక నువ్వు వేసిన నాటకానికి మన ముగ్గురికి కష్టం జరిగింది. చూసేవరా మధు, కర్మ ఊరికే వదలదు. ఇందాక మా డాడీ దగ్గర బ్యాడ్ చేసాం చూడు, అది ఎంత స్పీడ్ గా మనకు వచ్చి రాడ్ అయిపోయిందా. ఒరే నీతి వాక్యాలు బాగానే ఉన్నాయి కానీ దెబ్బలు తిన్నాం కదా, ఆ డబ్బులతో చికెన్ బిర్యానీ తినేద్దాం రా. సరే పదండి వెళ్దాం. కోమలి కాల్ చేస్తుంది. హలో మధు, ఎక్కడున్నా? ఎక్కడా కోమలి? మధు ఒకసారి అర్జెంట్ గా మా ఇంటికి రాగలవా? ఏమైంది కోమలి? అర్జెంట్ గా రా మధు. రే కామ్లీ ఇంట్లో లైట్ ల్యాబ్స్ ఉన్నాయరా? రే మెయిన్ ఆగిపోయినట్టుంది, వెళ్ళి చూడరా మైస్. కోమలి 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 కామలి ఎక్కడున్నావు కోమలి? ఏమైంది కోమలి? ఎవరు వీళ్ళంతా? మీ నాన్నగారు ఎక్కడా? మా నాన్నగారు బయటికి వెళ్ళారు మధు. వీళ్ళ ముగ్గురు మా నాన్నగారు బయటికి వెళ్ళడం చూసి. కోమలి నీకేం కాలేదు కదా? పదండ్రా. రే మెయిన్ ఆపే, ఇక్కడే ఉంది. ఎవరు ఎవరు? కోమలి అంటే చెప్పాను కదా మధు, నిన్నే కరాటీలో బ్లాక్ బెల్ట్ వచ్చిందని. సూపర్ కోమలి. మన బల్లిగాడితో సారీ మన తల్లిగారితో ఇంకో కోటింగ్ వేయిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్. నాన్నగారు.